ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. మీ అమ్మ గాలి ఫుల్ వస్తుంది. అయితే ఇంక ఇక్కడ నుంచి మొత్తం మన బతుకంతా అడుక్కునే బతుకే, ఎందుకంటే ఎటేం పోతున్నాం ఏమీ తెలియదు. సో అన్ని అడుక్కుంటూ పోవాలి. గేట్ నెంబర్ 3కి అయితే వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అడుక్కుందాం. ఏం లేదు, ఇక్కడ నుంచి చెక్ ఇన్ చేయమన్నారు. యూజువల్గా అయితే ఇది డొమెస్టిక్కి కూడా ఇలా ఉంటుంది. దాని నుంచి చెక్ ఇన్ చేయమన్నారు. అక్కడ నుంచి చెక్ ఇన్ చేసేసి లోపలికి వెళ్ళడం. సో ఎవరినైనా అడిగే ముందు మన బుర్రే వాడదాం అనిపించింది. ఇక్కడ ఎయిర్ ఇండియాకి D16 చూపిస్తుంది. ఆడపోయి వాళ్ళని అడుగుదాం ఇంకా. ఎస్, సక్సెస్ఫుల్లీ ఇంకొకసారి కూడా మనం చాలా కకృతిగా ముందు వచ్చామన్నమాట. 8 దాకా వాడు ఫోన్ ఓపెన్ కూడా చేయడంట ఇంటర్నేషనల్ది. నన్ను నార్మల్స్గా కూర్చోమన్నారు, కూర్చున్నాను. దిస్ ఈజ్ ఎ మెడికల్ షాప్ ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. అసలు ఇది ఎంతమంది తెలుసు? నేనైతే ఇవాళ ఫస్ట్ టైం చూశాను. ఎందుకు చూసానో కూడా చెప్తాను. సో ఎంటర్ కాగానే నాకు తెలిసిన అమ్మ ఇక్కడ పడిపోయారు. అంటే మేము ఇద్దరం ఒకేసారి ఎంటర్ అయ్యాము. అమ్మ పడిపోయారు. పడిపోతే అక్కడ అడిగాము, కేర్ దగ్గర అడిగితే ఇక్కడ ఎస్ట్రా క్లినిక్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, మీకు ఫార్మసీకి కావాలంటే ఇవ్వచ్చు అని అన్నారు. సో ఇంకా మనం తీసుకొని ఇక్కడికి వచ్చాను నేను. అండ్ నేను చాయోస్ దాకా వెళ్ళి ఉప్మా తీసుకొని వచ్చాను. ఇంకా తినాలి. ఈ మధ్యలో చెప్పడం మిస్ అయింది, కానీ నేను తీసుకున్న ఉప్మా కింద పడిపోయింది ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్తూ. సో అది వదిలేసి మళ్ళీ వేరే తీసుకోవాల్సి వచ్చింది. సో నార్మల్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. బోర్డింగ్ పాసెస్ ఇచ్చేసారు. బోర్డింగ్ పాసెస్ తీసుకున్నా, 2 ఇక్కడ ఇచ్చారు. అంటే నేను ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి వియట్నాం వెళ్తాను అనమాట. సో రెండింటిది ఇక్కడ ఇచ్చేసారు. అవి తీసేసుకున్నా. తీసుకున్నాక ఈ వీసా చూపించమని అడిగారు, చూపించిన. కాంటాక్ట్ నెంబర్ అడిగారు, ఇచ్చిన. అంతే, అయిపోయింది. ఇంకా లోపల ఇంకేం లేకపోతే మాత్రం ఇంటర్నేషనల్ అంత నేను అనుకున్నంత కష్టమేం కాదు. సో లెట్స్ గో, ఇంటర్నేషనల్ దానికి వెళ్దాం. ఫస్ట్ టైం డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్కి వెళ్తున్నా. సో మళ్ళీ నేను చాలా కన్వీనియంట్గా మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అనేది ఏంటి అని అంటే, అక్కడ మనం క్రాస్ అయ్యి వచ్చాక ఇంకొక లెవెల్ ఆఫ్ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ ఒకటి కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇంటర్నేషనల్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సడన్గా ఆపి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా అడుగుతారు. అండ్ అక్కడ ఇంటర్నల్గా ఉండే వాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఏమైంది, ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మీరు ఈ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నారు. కొంతమందిని అయితే మా ఫ్రెండ్స్ని, నువ్వు ఈ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నావు, ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి యుగాండా వెళ్ళింది. సో అమ్మాయిని ఆపి యుగాండా ఎందుకు వెళ్తున్నావు అట్లా కూడా అడిగారు. అండ్ తర్వాత సో అవన్నీ మనం ఆన్సర్స్ ముందు రెడీగా పెట్టుకోవాలి. అండ్ చాలా ధైర్యంగా ఆన్సర్ ఇవ్వాలి. అండ్ తర్వాత పాస్పోర్ట్లో స్టాంపింగ్ అవుతుంది. ఆ పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయాక మనం అది తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఈ ఒక్క వెరిఫికేషన్ మాత్రమే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది నార్మల్ డొమెస్టిక్కి మన ఇంటర్నేషనల్కి. మిగతా పార్ట్ అంతా మాత్రం సేమ్ టు సేమ్. సో నేను మీకు ఇప్పుడు నా పాస్పోర్ట్ స్టాంపింగ్ చూపిస్తాను. అండ్ మనం ఇప్పుడు డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్గా ఇది డొమెస్టిక్ వాళ్ళకి ఎంట్రీ ఉండదు, ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి తెలిసినట్టు డ్యూటీ ఫ్రీ ప్రోడక్ట్స్, మందు కానీ, లేకపోతే కాస్మెటిక్స్ కానీ, లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ, అన్ని గ్లోబల్ బ్రాండ్స్, చాక్లెట్స్, విపరీతమైన రకరకాల చాక్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ ఆగలేదు, నేను ముందుకు వెళ్ళిపోయాను. ఎందుకంటే కొంటే మనం తీసుకొని వెళ్ళాలి, అదొక వెయిట్ మళ్ళీ. సో నేను వచ్చినాక ఏమన్నా కొందాము ఇంటికి డాడీ వాళ్ళకి అనుకున్నాను. సో ఇప్పుడైతే నేనేం తీసుకోలేదు, ఇప్పుడైతే నేను నార్మల్గా వెళ్ళిపోతున్నాను. రిటర్న్లో చూసుకుందాంలే అని అనుకున్నాను. బట్ చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్స్ కానీ, లైటింగ్ కానీ నిజంగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఒక డ్యూటీ ఫ్రీ షాప్లో ఎంటర్ అవ్వడం. నేను కొంచెం ట్రై చేశాను, ఏమన్నా పిక్ చేసుకుందాము, పర్ఫ్యూమ్ తీసుకోలేదు కదా తీసుకుందాము అని. కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఏ పర్ఫ్యూమ్ నచ్చలేదు. ఆ కాస్ట్కి ఆ స్మెల్కి అసలు సంబంధమే లేదు. అసలు లగ్జూరియస్ స్మెల్ లేనే లేదు. అవి చాలా కాస్ట్లీ అనిపించాయి నాకు. ఇంకా నేను వదిలేసేసి ముందుకెళ్ళిపోయాను. అండ్ మనం కొంచెం లోపలికి పోయాక లోపల మొత్తం ఫుడ్ అది ఉంటుంది. పైన మీకు కనిపిస్తుంది చూసారా ఫస్ట్ ఫ్లోర్, అది వచ్చేసి లాంజ్ యాక్సెస్ అనమాట. నేనేం తీసుకోలేదు, నాకు పెద్దగా అవసరం అనిపించలేదు. కానీ చుట్టూ ఉన్నది మాత్రం కెఫే ఫుడ్ అన్నమాట. నిజంగా మీరు గమనిస్తే నేను చాలా ఫస్ట్‌లో చాలా అంటే చాలా స్ట్రెస్డ్ ఉన్నాను. వన్స్ చెక్ ఇన్ అయిపోయి నేను లోపలికి వచ్చాక నిజంగా నేను చాలా రిలాక్స్ అయిపోయాను అండ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను.
ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఇందాకైతే మొత్తం తమిళంలో ఉంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇంకా మనది డిస్ప్లేలోకి రాలే. సో వెయిట్ చేద్దాం. మనకిచ్చిన బోర్డింగ్ పాస్లో అయితే C1 అని ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళిపోదాం. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో ఏం తెలియదు. అలా ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాను అంతే. ఎటు ఆ! కొంచెం దూరం కూడా నడవడం బద్ధకం ఉన్న వాళ్ళ కోసం ఇలాంటిదన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ అనుకుంటా. లెట్స్ గో టు సీవన్ అక్కడెక్కడో మూలకుంది. ఇలో కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళాలి. మిమ్మల్ని కూడా నాతో పాటు ఇలా క్లూలెస్గా తిప్పుతున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ అది ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు అంత హడబడ హడబడ ఎటు పోవాలి, ఏం చేయాలి ఎలా తెలవాలి అన్నది. సో అది మీరు కూడా నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఇలానే ఉంచేసాను. ఫైనలీ C1కి అయితే వచ్చాను. కానీ బోలెడంత టైం ఉంది. అప్పటి వరకు ఏం చేయను? ఆల్మోస్ట్ 1 hour 40 minutes పైనే ఉంది. చూద్దాం ఏం చేయాలి. సో అయితే నేను ఇందాక గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫ్లైటే అంటే బ్యాంకాక్ ఫ్లైటే ఎక్కే ఇంకో అమ్మాయి యుగాండా వెళ్తున్నారనమాట. ఆ అమ్మాయి కూడా ఉన్నారు. సో ఇద్దరం ఉండి నేను అన్నాను, ఏం చేస్తారు ఇంతసేపు ఉండి, మనం అలా ఏమైనా చూసొద్దామా, తిరిగి తినేసొద్దామా అని అంటే తను కూడా షూర్ వెళ్దాం పదండి అని అన్నారు. సో మేము మొత్తం అంతా ఎయిర్పోర్ట్ తిరిగి 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 లాస్ట్కి ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నేను చికెన్ అయితే ఆర్డర్ చేశాను స్టార్టర్. తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ ద ఫ్లైట్ ఈస్ హియర్. సో మొత్తానికైతే ఎక్కేస్తున్నాను. చాలా డిలే అయింది ఫ్లైట్. ఆ తర్వాత ఎక్కాక ఇంకా థాయిలాండ్కి వెళ్తున్నాము. అండ్ ఇండియా నుంచి థాయిలాండ్కి వెళ్ళడానికి మినిమం 4 hours పడుతుంది. అండ్ దెర్ ఈస్ ఎ టైమ్ గ్యాప్ ఆల్సో. నేను మార్నింగ్ 4 o'clock అలా రీచ్ అవుతాను అన్నమాట. సో నేను ఇమ్మీడియట్గా నిద్రపోయాను, ఎందుకంటే నాకు స్ట్రెస్కి ముందు రోజు అస్సలు నిద్ర లేదు. సో సీ యూ గైస్ ఇన్ థాయిలాండ్. సో టూర్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. బాయ్.